హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈ రోజు వచ్చేసి మనం హౌ టు సెర్చ్ ఫర్ వాక్ ఇన్ డ్రైవ్స్, ఏదర్ నౌకరీలో కానీ ఏదర్ లింక్డ్ఇన్ లో కానీ మనం వాక్ ఇన్ డ్రైవ్స్ కి ఎలా సెర్చ్ చేస్తాం ఏంటి అనేసి ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు దీనికి పర్టికులర్ గా బాగా ట్రిక్ ని యూజ్ చేయండి. 100% వర్క్ అవుతుంది. ఎక్కడ వాక్ ఇన్ డ్రైవ్స్ ఉన్నాయో అనేసి మనకు తెలుస్తుంది. ఏదర్ ఆ కంపెనీ పర్టికులర్ కంపెనీ వాళ్ళు మనకి ఆన్లైన్ లో పోర్టల్లో పెడుతున్నారంటే మన ఫోన్ కి జాబ్ అలర్ట్స్ వస్తాయి. ఓకే, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. అంతకన్నా ముందు బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఫర్ లైక్ మోర్ వీడియోస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇప్పుడైతే నేను నౌకరీ ఓపెన్ చేశాను. నౌకరీలో మనం కొన్ని చూద్దాం. ఓకే, ఫస్ట్లీ వచ్చేసి నేను నార్మల్ గా నౌకరీ ఓపెన్ చేస్తున్నా డైరెక్ట్ గా. ఇవన్నీ మాకు తెలుసులేక అని అయితే కాదు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోస్. సో ఎవరైనా ఉంటే చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ నౌకరీ ఓపెన్ చేశాను. ఓకే, నౌకరీ ఓపెన్ చేశాక సెర్చ్ బాక్స్ లోకి వెళ్తా. సెర్చ్ బాక్స్ లో నేను ఏం సెర్చ్ చేయను, జస్ట్ వాక్ ఇన్ అని సెర్చ్ చేస్తా. ఓకే, వాక్ ఇన్ అని సెర్చ్ చేసి ఫ్రెషర్, నాకు కావాల్సిన లొకేషన్స్ హైదరాబాద్ అండ్ బెంగళూరు బెంగళూరు అని సెర్చ్ చేస్తా. ఓకే, ఇప్పుడు నేను సెర్చ్ చేసిన వెంటనే నాకు కొన్ని వాకిన్స్ వస్తాయి. లెట్ మీ షో యూ. సి, నాకు ఇప్పుడు వాకిన్స్ వచ్చాయి, కానీ ఏమొచ్చాయి, మోస్ట్లీ బీపీఓ జాబ్స్ వచ్చాయి అండ్ నాన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, వాయిస్ కాల్స్ ఇవే వచ్చాయి. ఇవన్నీ మనకు కాదు కావాల్సింది. సో మనకు కావాల్సిన వర్క్స్ ఏంటి, మనకు కావాల్సినవి మోస్ట్లీ ఐటీ జాబ్స్ కదా. సో ఐటీ జాబ్స్ కోసం మనం సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి కనిపిస్తున్నది ఏంటి, మొత్తం కూడా ఎయిదర్ నాన్ ఐటీకి సంబంధించినటివే కనిపిస్తున్నాయి, అవునా. ఇప్పుడు నేను ఇక్కడ డిపార్ట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళాను. డిపార్ట్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ అని కనిపిస్తుంది కదా. ఇంజనీరింగ్, అదర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సల్టింగ్, ఇంజనీరింగ్ అండ్ హార్డ్వేర్, ఇవన్నీ సెర్చ్ చేయండి అండ్ గివ్ ద అప్లై బటన్. మీరు ఎప్పుడైతే అప్లై బటన్ ఇచ్చారో సారీ ఎప్పుడైతే అప్లై బటన్ ఇస్తారో అప్పుడు మీకు వాకిన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, క్యూఏ ఆటోమేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రెషర్ వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, స్పైర్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ లో జరుగుతుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన వెంటనే జస్ట్ ఫ్యూ హవర్స్ ఎగో పోస్ట్ చేశారు అంతే. ఫ్యూ హవర్స్ ఎగో జావా సెలీనియం మీద క్యూఏ మీద మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది, హైదరాబాద్. అది కూడా లొకేషన్ ఏంటి, సో ఇట్స్ అట్ కోరమంగళ, బెంగళూరులో జరుగుతుంది. కాంటాక్ట్ నేమ్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయంట, 7 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్యూ హవర్స్ ఎగోలోనే మనకు పోస్ట్ చేశారు. అప్లికెంట్స్ అన్ని వచ్చాయి, 100+ వచ్చాయి. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో కూడా ఇక్కడ రాశారు. బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఆటోమేషన్ టెస్టింగ్ కి. Total it is for fresher. Walk-in interview for QA automation engineer, 0 to 1 year of experience, Bangalore, on-site work from office only, Spy Technologies and Solutions, 2024 year passed out వాళ్ళు అండ్ ఇమీడియట్ జాయినర్స్ కావాలి అనేసి చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. 22 December 2025, 9:30 AM to 4 PM, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. వెన్యూ కూడా ఇచ్చారు, అవునా. రిక్వైర్డ్ స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్ని మెన్షన్ చేశారు, అవునా. ఇప్పుడు మీకు ఈ కంపెనీ నిజమా కాదా అని తెలుసుకోవాలి, అంతేనా. గో టు స్పై టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్. ఇప్పుడు స్పై టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్, రైట్. స్పై టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ వచ్చిందా కంపెనీ. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్ గా ఈ స్పై టెక్నాలజీస్ అనేది లింక్డ్ఇన్ లో ఉందా లేదా అనేసి సెర్చ్ చేద్దాం. లింక్డ్ఇన్ లో కూడా కనిపిస్తుంది. 25.3K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను లింక్డ్ఇన్ నార్మల్ గా ఓపెన్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే ఇది కంపెనీ ఫేక్ ఆ రియల్ అనేది మీకు కూడా తెలియాలి కదా. సో 25K ఫాలోవర్స్ ఉన్నారు, 51 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు. గో హియర్, జాబ్ సెక్షన్, పీపుల్ సెక్షన్, ఇండియన్స్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో ఇక్కడ మొత్తం ఉంది. ఓకే, గో అండ్ టాక్ విత్ దెమ్. ఇప్పుడు ఇక్కడ తన ఏంటి, డేటా అనలిస్ట్, అవునా. డేటా అనలిస్ట్ పైన చూసుకుంటే యూఐ యూఎక్స్ డిజైనర్,
వీళ్ళతో ఒకసారి కనెక్ట్ అవ్వండి. వీళ్ళతో ఒకసారి కనెక్ట్ అయ్యి ఈ పర్టిక్యులర్ కంపెనీ ఒకవేళ మీరు ఈ కంపెనీతో మాట్లాడడం మీకు ఇష్టం లేదు అంటే, అంటే మీరే అని తెలియాలని లేదు అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ త్రూ ఎయిదర్ ఎనీ వే ఒకసారి వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే. ఈ కంపెనీలో మేడం మాకు ఇంటర్వ్యూ ఉంది. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు క్యూఏ మీద? ఏమైనా చెప్పగలరా? నేను ప్రిపేర్ అవుతాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పేసి మీరు ఏదైనా ఎలాంటి కోర్సెస్ నేను నేర్చుకుంటే ఇంకా బెటర్ ఉంటది అనేసి ఒకసారి ఒక చిన్న లుక్ వేయండి. ఓకే. అలా అడగడం వల్ల అది మీకు రియలా కాదా అని తెలిసిపోతది. అండ్ ఇదే కాదు, గ్లాస్ డోర్ రివ్యూస్ అయితే మనకి పర్ఫెక్ట్. గ్లాస్ డోర్ రివ్యూస్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్. 61% మెంబర్స్ ఇచ్చారు. ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఓకే. ఇప్పుడు స్పైర్ అయిపోయింది. ఇంకా ఏమేం కంపెనీస్ ఇచ్చాయో చూద్దాం. ఓకే. ఓన్లీ స్పైర్ లోనే ఫ్రెషర్స్ కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి రియాక్ట్ జేఎస్ డెవలపర్ జస్ట్ సెర్చ్ చేస్తున్నా. రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఫ్రెషర్, ఎంటర్ లొకేషన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే. ఇప్పుడు మనకు వస్తున్నాయి చూడండి, అన్ని స్టార్టప్స్ వస్తాయి. జస్ట్ 1 డే ఎగో పోస్ట్ చేశారు. 1 వీక్ ఎగో 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 weeks ఎగో, 5 days ఎగో. కానీ ఇవన్నీ మనకి ఏంటి 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అంటే మీ దగ్గర 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సెర్చ్ చేయంగా ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే కనిపించింది. అది కూడా ఏంటి, రియాక్ట్ జేఎస్ డెవలపర్ మీద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అండ్ హైదరాబాద్ లొకేషన్ 2 weeks ఎగో పోస్ట్ చేశారు. ఓపెనింగ్ ఓన్లీ 1 ఉంది. ఇంకా ఇది క్లోజ్ చేయలేదు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. కీ స్కిల్స్ ఏముండాలి ఏంటి, అబౌట్ కంపెనీ అన్ని వాళ్ళు ఇక్కడ ఇచ్చేశారు. అండ్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, ఎంసీఏ గ్రాడ్యుయేట్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, అప్లై ఆన్ కంపెనీ సైట్. నువ్వు డైరెక్ట్ గా కంపెనీ సైట్ లోకి వెళ్ళే అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇచ్చారు. దీన్ని నువ్వు ఎలా అప్లై చేయాలి? నువ్వు ఇక్కడ డైరెక్ట్ అప్లై చేసే బదులు సేమ్ కంపెనీ లింక్డ్ఇన్ లో సెర్చ్ చేయి. ఓకే. సేమ్ కంపెనీలో క్యాస్టస్ ఇన్ఫో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదే కదా ఆ కంపెనీ. ఈ కంపెనీలోకి ఒకసారి వెళ్ళు. ఇది నిజమా కాదా అనేసి ఒకసారి సెర్చ్ చేయి. పీపుల్ దగ్గరికి వెళ్ళు. ఏం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఏంటి అనేసి ఒకసారి వీళ్ళ పీపుల్ తో కనుక్కొని వీళ్ళతో కనెక్ట్ అయ్యి ఒకసారి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ట్రై చేయి. ఏదర్ వీళ్ళు రియలా కాదా అని నీకు అక్కడే అర్థమైపోతుంది. ఓకే. అక్కడే నువ్వు ఫేకా రియలా అనేసి తెలుసుకోగలవు. అండ్ కిందికి వస్తే ఇక్కడ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అని అడుగుతున్నారు కదక్క. ఇంకా ఎలా అని అడిగితే నేనేం చెప్తానంటే 1 to 4 years అని అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ బై ఛాన్స్ మీ దగ్గర ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కన్వర్ట్ టు ది రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఫర్ ది 1 year అండ్ కీప్ ఇట్ యాజ్ అ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, కీప్ ఇట్ యాజ్ అన్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ గో విత్ దట్. ఎప్పుడైతే నీ దగ్గర స్కిల్స్ ఉంటాయో, ఎప్పుడైతే నీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉండి టెక్నికల్ గా నువ్వు కోడ్ రాయగలుగుతున్నావు, టెక్నికల్లీ యూఆర్ పర్ఫెక్ట్ అని నీకు అర్థం అవుతుందో రియాక్ట్ జేఎస్ మీద అండ్ దెన్ గో విత్ దట్. ఓకే. ఇప్పుడు ఇంకొక స్టార్ట్అప్ కంపెనీలో 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై లొకేషన్, ఓన్లీ 1 అప్లికెంట్, ఓన్లీ 1 రోల్ మాత్రమే ఓపెన్ లో ఉంది. సో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే ఇవన్నీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూసే. ఓకే. ఇవన్నీ ఫేస్ టు ఫేసే. ఇప్పుడు ఇది ఓకే, దెన్ గో హియర్. .NET development. Okay. .NET software developer. Search. See, so many jobs for .NET developer. ట్రెండింగ్ స్కిల్ అది. చాలా మంది అనుకుంటారు కానీ ఉండదు అంత అని. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ వర్కింగ్ విత్ .NET ఓన్లీ. సి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు ఇలా నౌకరీలో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వాక్ ఇన్ డ్రైవ్స్ మనం సెర్చ్ చేసే థింగ్. ఓకే. ఫస్ట్ డిపార్ట్మెంట్ లో ఫిల్టర్ పెట్టుకొని ఇలా అప్లై చేసుకుంటూ డైరెక్ట్ అప్లై చేయకుండా లింక్డ్ఇన్ లోకి వెళ్ళి పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళి ఒకసారి కనెక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత అప్లై చేయండి. తర్వాత అప్లై చేయడమో లేకపోతే వాళ్ళని రిఫరెన్స్ అడగడమో రెజ్యూమే షేర్ చేయడమో అలా చేయండి. అలా చేయడం వల్ల మీకు వాక్ ఇన్ కి డైరెక్ట్ వే దొరుకుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్
ఇప్పుడు లింక్డ్ఇన్ లో ఎలా సెర్చ్ చేస్తామో చూద్దాం. సో లింక్డ్ఇన్ లోకి వెళ్ళేసి నేను ఓన్లీ జాబ్ సెక్షన్ లోకి వెళ్తున్నా. జాబ్ సెక్షన్ లోకి వెళ్తున్నా అండ్ ఐమ్ గోయింగ్ హియర్. సి నేను ఇక్కడ వాక్-ఇన్ అని మాత్రమే సెర్చ్ చేస్తున్నా. ఓకే, వాక్-ఇన్ అని మాత్రమే. ఇప్పుడు వాక్-ఇన్ అని సెర్చ్ చేయగానే నాకు ఎక్కడెక్కడ వాక్-ఇన్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఏడిపి, హెచ్సిఎల్ టెక్, ప్రతి ఒక్క దాంట్లో వాక్-ఇన్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్క వాక్-ఇన్ చూపిస్తుంది నాకు. సో నాకు అన్ని వాక్-ఇన్స్ తో నాకు పని లేదు. నాకు ఏం వాక్-ఇన్స్ కావాలి? హైదరాబాద్ లో డేట్ పోస్టెడ్ ఓన్లీ ఆన్ పాస్ట్ వీక్ లో నాకు రిజల్ట్స్ కావాలి. ఓకే, పాస్ట్ వీక్ లో నాకు ఏమేం వాక్-ఇన్స్ ఉన్నాయో తెలియాలి. వాక్-ఇన్ డ్రైవ్ ఒరాకిల్ డేటాబేస్ మీద జరుగుతుంది టీసీఎస్ లో. మరి 20 hours ఎగోనే పోస్ట్ చేశారు. ఓకే, యువర్ ప్రొఫైల్ ఈజ్ మీకు స్కిల్స్ ఏంటంటే 8 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలంట. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఓన్లీ ఫ్రెషర్ అని సెర్చ్ చేయండి. ఓన్లీ ఫ్రెషర్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఈ కంపెనీలో మనకి ఫుల్ టైమ్ జూనియర్ ఫ్రెషర్ ఫుల్ స్టాక్ డెవలపర్ రియాక్ట్ .NET అజూర్ కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి .NET C# రియాక్ట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ అజూర్ క్లౌడ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఇక్కడికి వెళ్తే మీరు కంపెనీస్ ఈజీ అప్లై దగ్గరికి వెళ్ళి అప్లై చేసే దానికన్నా ముందు గో విత్ ద పీపుల్. ఓకే, గో విత్ ద పీపుల్ అండ్ అప్లై. ఒకసారి పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా ఫిల్టర్స్ పెట్టుకోవాలి. ఓకే, జాబ్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఫ్రెషర్ కాబట్టి ఫ్రెషర్ ఫిల్టర్ అనేది పెట్టుకోవాలి. ఫ్రెషర్ ఫిల్టర్ పెట్టుకొని 1 minute. సో ఇక్కడ చూడండి, ఫ్రెషర్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి రిక్రూట్ హైదరాబాద్, తెలంగాణ, హిమాయత్ నగర్. కంపెనీ నిజమా కాదా అక్క, ఎలా తెలుసుకోవాలక్క? ఇందులో నిజంగానే రిక్రూట్మెంట్ వాకింగ్స్ జరుగుతున్నాయా అనేసి మీకు తెలియాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి. మీరు ఏం చేయాలన్నా ఈ పీపుల్ తోనే మాట్లాడాలి. ఓకే, మీరు ఏం చేయాలన్నా వాకింగ్స్కి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలన్నా సరే ఇక్కడ ఉండే పీపుల్ తో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి మాట్లాడితేనే జరుగుతుంది. ఇక్కడ చూడండి, 0 అసోసియేటెడ్ మెంబర్స్ అంట. దీన్ని మరి ఎలా నమ్ముతాం మనం? నమ్మలేం. ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్. సో మనం నమ్మలేం. ఖచ్చితంగా మనకి లింక్డ్ఇన్ లో పీపుల్ ఉండాలి. పీపుల్ తో మాట్లాడాలి. వాళ్ళు కరెక్టా కాదా అని తెలుసుకొనే వాకిన్కి వెళ్ళాలి. అదర్వైజ్ అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే మోసపోతాం మనం. ఓకే, అలా అస్సలు చేయకండి. పీపుల్ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని తర్వాతనే వెళ్ళండి. ఓకే, కంప్లీట్ చెక్ ఉండాలి. ఓకే, నిజమైన కంపెనీనా కాదా అనేసి మొత్తం తెలుసుకొని వెళ్ళాలి. ఇలా మనం సెర్చ్ చేస్తాం. ఓకే, లింక్డ్ఇన్ లో ఇది మెయిన్. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి నేను గూగుల్లో కూడా చూపిస్తాను మీకు. ఓకే, మీకు లింక్డ్ఇన్ లో జాబ్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. నార్మల్ గా నాకు ఇక్కడ అలర్ట్ చూపించట్లేదు. మనకి ఇక్కడ వాకిన్స్ అని పోస్ట్ చేయంగానే ఇక్కడ కొన్ని కంపెనీస్ కనిపిస్తాయి అండ్ ఇక్కడ ఒక అలర్ట్ కనిపిస్తుంది. దాన్ని జస్ట్ మనము ఆన్ చేస్తే సరిపోతుంది. మనకు ఆటోమేటిక్ గా మనకి వాకిన్స్ అనేవి మన ఫోన్ కి వచ్చేస్తాయి. ఇక్కడ ఉంది చూడండి, గెట్ జాబ్ అలర్ట్స్ ఫర్ దిస్ సర్చ్ అనేసి. ఇక్కడ ఆన్ అని సర్చ్ ఆన్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్కడ వాకిన్స్ ఉన్నా కూడా పాస్ట్ వీక్ లో కానీ 24 hours లో కానీ మీ ఫోన్ కి వచ్చేస్తాయి డైరెక్ట్ గా. అండ్ గూగుల్లో వచ్చేసి వాకిన్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, వాకిన్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయగానే మీకు నౌకరీ వస్తుంది. బట్ ఓన్లీ జాబ్ సెక్షన్ గూగుల్లోనే ఉంది. ఓకే, గూగుల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఇక్కడ రిమోట్ డేట్ పోస్టెడ్ జస్ట్ ఎస్టర్డే. ఓకే, జాబ్ టైప్ ఫుల్ టైమ్ అప్లై. ఓకే, నాది ఇంటర్నెట్ చాలా స్లో ఉంది, మేబీ బికాస్ ఆఫ్ దట్. జాబ్ టైప్ లోకి వెళ్ళేసి ఫుల్ టైమ్ అప్లై. డేట్ పోస్టెడ్ లోకి వెళ్ళేసి ఎస్టర్డే. వన్ మినిట్, సారీ ఇంటర్నెట్ స్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనకి జాబ్ సెక్షన్ లోకి వెళ్ళాం కదా. ఇక్కడ మీరు ఫిల్టర్స్ పెట్టుకోండి. ఓకే, ఫిల్టర్స్ పెట్టుకున్న వెంటనే మీకు సేవ్డ్ జాబ్స్ అన్ని కనిపిస్తాయి.
హెచ్సిఎల్ కానీ, సదర్లాండ్స్ ఏ కంపెనీలో వాక్ ఇన్ డ్రైవ్స్ ఉన్నా గూడా మీరు నౌకరీ లింక్డ్ఇన్‌లోకి వెళ్ళకపోయినా ఓన్లీ గూగుల్‌లోనే జాబ్ సెక్షన్‌లో మీకు కనిపిస్తాయి. మీరు వీటిని ఫాలో చేస్తే మీకు డైరెక్ట్ మీకు ఫోన్‌కొస్తాయన్నమాట అలర్ట్స్. ఫోన్‌కొస్తాయి కాబట్టి మీకు ఓకే. ఇక్కడ వాక్ ఇన్ ఉంది అనేసి మీరు అప్పటికప్పుడు అప్లై చేసుకొని డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. అంటే మీరు ఎవ్రీ టైమ్ సెర్చ్ చేయలేకపోయినా మీ ఫోన్‌కి మీకు డైరెక్ట్‌గా అలర్ట్స్ వస్తాయి. సేమ్ లైక్ వాట్సాప్ మెసేజెస్. ఓకే. ఫుల్ టైమ్. నాకిక్కడ ఇంటర్నెట్ రావట్లేదు మీకు చూపించడానికి. సో, ఇప్పుడు నేను ఫుల్ టైమ్ అని సెర్చ్ చేశా. అండ్ డేట్ పోస్టెడ్‌లోకెళ్ళేసి నేను లాస్ట్ 3 డేస్ అని పోస్ట్ చేస్తున్నా. లాస్ట్ 3 డేస్‌లోనే ఎన్ని వాకిన్స్ ఉన్నాయో చూడండి. టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్‌టచ్, సదర్లాండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి మెయిన్ కంపెనీస్. ఇక్కడికెళ్ళి మీరు జస్ట్ ఫాలో చేస్తే చాలు వచ్చేస్తది. ఓకే. మీ ఫోన్‌లోకి మీకు డైరెక్ట్ వాకిన్స్ వస్తాయి. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు మీకిప్పటి వరకు వాకిన్స్‌కి అర్థమైందనుకుంటా. ఎలా అప్లై చేయాలి? ఎలా వెళ్ళాలి? ఫేక్ ఎలా తెలుసుకోవాలి? ఏంటి అనేసి. తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి. చూడండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎలా అప్లై చేయాలనేది గూడా మనకు తెలియాలి. అండ్ ఆల్సో జాగ్రత్తగా అప్లై చేయండి. ఎవరైనా అమౌంట్ అడిగితే అస్సలు పే చేయకండి. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఫేక్. పీపుల్ సెక్షన్‌లోకెళ్ళి చెక్ చేయండి. పీపుల్ ఉన్నారా? యాక్టివ్‌గా ఉన్నారా? ఎన్ని డేస్ ఉన్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అన్నీ మనకి లింక్డ్ఇన్‌లో కనిపిస్తాయి. ఆ పీపుల్ ఎన్ని ఇయర్స్‌లో ఉన్నారు? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఏంటి? వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఏంటి? ప్రతి ఒక్కటి తెలుసుకున్నాకనే అప్లై చేయండి. ఓకే. స్టార్టప్స్‌కి అప్లై చేసేటప్పుడు మెయిన్‌లీ. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ. బై.